మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనతో చనిపోయిన కార్తీక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమైందండి? అంటే 24వ తారీఖున మీ అబ్బాయి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మీరు మందలించడం వల్ల బయటికి వెళ్ళిపోయాడేమో కోపంతో అనుకున్నారు. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఏం జరిగిందండి? 24న మేమిద్దరం బయటికి వెళ్ళామండి కంపెనీకి. అక్కడ డబ్బులు ఎక్కువ ఇస్తాడని చెప్పి నేను అన్నాను. అది ఎంతో కూడా కాదు, 5,000 రూపాయలు. సరే డాడీ సారీ, నేను ఆ తర్వాత అటువంటిది ఏం జరగనివ్వలే అన్నాడు. మధ్యాహ్నం 2ంటికి ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చిన తర్వాత వాడు నేను వేరేగా భోజనం చేసాం, అయిపోయింది. సాయంత్రం 9ంటికి బయటికి వెళ్ళాడు. సరే బయటికి వెళ్ళాడు, ఎప్పుడు రోడ్డు మీద కుర్రోళ్ళు ఉంటారు కదా, వచ్చేస్తాడులే అని చెప్పేసి 9:56కి మేము ఫోన్ చేసాం మా అబ్బాయికి. వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో వచ్చేస్తానని చెప్పాడు. సరే 5 నిమిషాల్లో వచ్చేస్తానన్నాడు కదా, మీరు పడుకోండి, పిల్లలిద్దరు రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళాలని చెప్పి ఊరుకున్నాను. 10:10కి చేశాను, 10:30 చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే ఒకవేళ నేను తిట్టాను కదా ఉదయం, ఆ కోపంతో మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉంటాడు, లేదా మా చిన్నాన్నల ఇంట్లో, మా మావయ్య వాళ్ళ ఇంట్లో, ముగ్గురు ఇల్లు పక్క పక్కనే. సో అక్కడ ఎక్కడో పడుకుని ఉంటాడని చెప్పి ఊరుకున్నాం. పొద్దుటే లేచి చూసుకుని మేము తిరుగుతా ఉన్నాం, ఎతుకుతా ఉన్నాం. ఈ ఎవరైతే చంపేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఊళ్ళో తిరుగుతున్నారు. అందులో ఒక కుర్రను కూడా మా ఫ్రెండ్ అడిగాడు, మా ఫ్రెండ్ జగదీష్ అడిగాడు. ఆడు మీకు చెప్తాడు, ఎరా కార్తీక్ని చూసారా, వాళ్ళ డాడీ ఏడుస్తున్నాడు వాళ్ళ మమ్మీని, ఎక్కడన్నా కనిపించాడు అంటే ఆడు ఏం చెప్పిన సాక్షి ఏంటంటే, లేదే మాకు కనపడలేదు, 9:30కే మేము ఆడితో ఫోన్ తీసుకుని 3 సార్లు ఫోన్ చేశాను నా ఫ్రెండ్కి, తర్వాత నాకు కనపడలేదు, ఆడు ఎలా ఎక్కడికో నడుచుకుంటూ పోయాడని చెప్పాడండి. సరే నడుచుకుంటూ పోయాడంటే నేనేమనుకుంటాను, నడుచుకుంటూ పోయాడని అనుకుంటాను. సరే పోయాడంటే నేను తిట్టిన కోపంతో కానీ పోయాడేమో అని చెప్పేసి నేను అనుకుని, సరే 26ని సీఏ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. సీఏ గారు ఏమన్నారంటే, ఈవేళ కూడా చూడండి అమ్మా, 27వ తారీఖుని ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దాం అన్నారు. సరే అయితే మీ ఇష్టం, మీరు నెతికి పెట్టండి అని చెప్పాను. 27వ తారీఖుని ఫైల్ చేశారు ఎఫ్ఐఆర్. ఈ 28ని ప్రతిరోజు నేను తిరగని రోజు లేదండి. సీఏ గారికి తెలుసు అండి, శ్రీనివాస్ చౌదరి గారికి తెలుసు, లోపల ఉన్న శ్రీనివాస్ చౌదరి గారికి తెలుసు, ఏఎస్ఐ శ్రీనివాస్ గారికి తెలుసు. పొద్దుట సాయంకాలం నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను. అలాగే నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎవరేమన్నా సరే, నేనే కాదు, మా ఫ్రెండ్స్ కాదు, మా చుట్టాలు కాదు, అందరూ తిరుగుతున్నాం. ప్రతి దిక్కునికి అందరి ఇంటికి వెళ్తున్నాం, అన్ని దిక్కులు తిరుగుతున్నాం. కానీ నిన్న ఉదయాన్నే సీఏ గారు మా ఊళ్ళో పెద్దలకు ఫోన్ చేసి, ఇలా జరిగింది, కుర్రోడు వచ్చి లొంగిపోయాడు, చంపేసాడంట ఆ చెల్లితో అనేసి చెప్తున్నారు. సరే ఆ చెల్లితో చంపేసాడని అంటున్నారు. ఎందుకు చంపాడు అన్న దాన్ని వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత స్టేట్మెంట్ రాయాలి ఏదన్నా. ఆడు చెప్పింది నమ్మేసి స్టేట్మెంట్ రాస్తే ఎలాగంటే, నేను చెప్పింది కూడా వినాలి కదా. అంటే స్పాట్ లో నేను లేను, వాళ్ళు లేరు, వాళ్ళు చెప్పింది ఒకటే ఎలా రాయింతారు ఎక్కడైనా. ఇప్పుడు నా కొడుకు తప్పుడోడు అనుకోండి, ఊరంతా ఎంక్వైరీ చేయండి, అందరినీ అడగండి. నేను ఈ ఊళ్ళోనే కదా ఉన్నాను, నేను పుట్టి పెరిగింది ఈ ఊరే, ఊళ్ళో ఎంక్వైరీ చేయండి. ఆ పిల్లని ఇప్పుడు దాకా ఎందుకు బయటకు తీసుకురాలేదు, పిల్ల పేరు ఎందుకు చెప్పలేదు, పిల్ల ఫోటో ఎందుకు ఇట్లేదు, పిల్లని ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, ఇవన్నీ చేయకుండా నా కొడుకు పేరు వేసి, చచ్చిపోయింది నా కొడుకు, మళ్ళీ చెడ్డ పేరు నాకు రప్పించేలాగా రాయించుతున్నారు. ఎవరికి న్యాయం జరుగుతున్నట్టు ఇక్కడ? నాకు న్యాయం జరుగుతుందా? ఈ రాసిన రాత నాకు న్యాయం జరుగుతుందంటే మీరే చెప్పండి ఎవరైనా సరే. ఈ రాసిన రాత నాకు న్యాయం జరుగుతుందా? ఇప్పుడు జైల్లో పెట్టారు, అన్ని దొరికిపోయాడు, ఆడు ఆల్రెడీ ప్లాన్ ప్రకారంగా దొరికాడు, అందరినీ సంప్రదించి ఇక్కడ దొరికాడు. వాళ్ళ వెనకాల వాళ్ళ కుటుంబం ఉంది, వాళ్ళ వెనకాల ఎవరో ఉన్నారు, చంపిన వాళ్ళు ఇద్దరు కాదు ఇంకా ఉంటారు. వాళ్ళు ఎవరన్నది సీఏ గారు ఎంక్వైరీ చేయాలి. సీఏ గారు ఎంక్వైరీ చేసి నాకు న్యాయం చేయాలి. పోనీ ఆ పిల్లకి మొబైల్ ఉందా, ఎవరు మొబైల్తో చేస్తుంది, పోనీ నా కొడుకు హాస్టల్కి ఎన్నిసార్లు వెళ్ళాడు, ఏమని చెప్పింది వాళ్ళ అన్నయ్యకి, ఆ స్టేట్మెంట్ ఏమన్నా ఉందా, ఏడిపిస్తున్నాడంటే ఎలాగ ఏడిపిస్తున్నాడు, ఎప్పుడన్నా బండి ఎక్కించి తీసుకుపోయాడా, ఆటో ఎక్కించి తీసుకుపోయాడా, ఏదైనా హోటల్కి తీసుకుపోయాడా, ఏదైనా పార్టీకి తీసుకుపోయాడా, ఎక్కడికైనా తీసుకెళ్ళాడా, తీసుకెళ్తే ఇన్నిసార్లు ఎందుకు ఊరుకుందా చెల్లు చెప్పకుండా, అంటే ఇష్టం లేకుండా తీసుకెళ్ళాడా నా కొడుకు, ఇదంతా ఏది? ఇదంతా లేకుండా ఓన్లీ ఒక కారణం చెప్పి నా కొడుకుని చంపేశారని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే నేను ఎలా ఒప్పుకోవాలి మేడం చెప్పండి. సార్ సీఏ గారు మీరు కూడా చెప్పాలి సార్, నాకు నేను తప్పుగా మాట్లాడి ఇప్పుడే అడగండి సార్ నన్ను. గతంలో కూడా అంటే ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మీ వాళ్ళు కూడా ఆ అమ్మాయి పేరెంట్స్ కి చెప్పడం అయితే జరిగింది కదా, అమ్మాయి ఫోన్ చేస్తుంది మా అబ్బాయికి, కొంచెం చూసుకోండి అని. ఈ విధంగా మీకు అనుమానం రాలేదా మీ అబ్బాయి కనిపించలేనప్పుడు? లేదు మేడం, లేదండి, అసలు అనుమానం రాలేదు మేడం. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పానండి, మరి వాళ్ళ అమ్మాయి నాకు మా అబ్బాయి ఫోన్ చేస్తుందని మేము చంపలేదు కదండి, మేము చెప్పాం, వెళ్ళి భయం చెప్పుకోమని చెప్పాం, మేము చంపలేదు కదండి. వాళ్ళు చంపేయడానికి మా అబ్బాయి ఫోన్ చేశాడనేసి ఎక్కడన్నా బయటకు లాగలేదు కదా మేడం, లాగలేదు కదా మేడం. వాళ్ళ అన్నయ్యతోటి కూడా నా కొడుకు చెప్పాడంట, ఒరే మీ చెల్లి ఫోన్ చేస్తుంది, భయం చెప్పుకుంటారు అనేసి. మరి ఆడు కూడా అలా చెప్పినప్పుడు అలా చేయకూడదు కదా మేడం. ఆడు అలాగే నా కొడుకు కానీ అలా చేస్తే మరి ఇంటికి వచ్చి వాళ్ళ పేరెంట్స్ నాకు చెప్పాలి కదండి, మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు. నేను చెప్పాను కదా, నేను చంపలేదు కదండి, మా అబ్బాయికి ఫోన్ చేస్తున్నాడు, నేను చంపలేదు కదా. నేను చెప్పాను మీ అమ్మాయికి భయం చెప్పుకోండి అనేసి, నా కొడుకు భయం చెప్పుకోమని వాళ్ళన్నా చెప్పాలి కదండి. నా దగ్గరకు వచ్చి 10 నెంబర్ల నుంచి అమ్మాయి ఫోన్ చేస్తుంది, అమ్మ అత్తమాటికి ఫోన్ చేస్తుంది అమ్మా అనేసి అని చెప్పాడు నాతోటి.
ఎక్కడ న్యాయం చేస్తున్నారండి? ఆ అమ్మాయి పేరు ఇప్పటికి రాలేదు బయటికి. ఆ అమ్మాయి ఎన్నిసార్లు కాల్ చేసిందన్న చెప్తలేదు. మా అబ్బాయి ఎన్నిసార్లు కాల్ చేశాడన్న ఆ అమ్మాయి నెంబర్ మా అబ్బాయి దగ్గర లేదు. లేనప్పటికీ కూడా 10 సార్లు చేస్తే మగోడు ఒక్కసారి అన్న చేస్తాడు కదా. ఆడదాని తప్పు లేకుండా మగోడు చేయడు. అవునా మేడం? మరి ఇది గమనించుకుని ఎస్సీ గారు మరి దాంట్లో ఎన్నిసార్లు చేశారు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేయండి. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇంకా రాలేదండి. వాళ్ళ పేరెంట్స్ రాలేదు. వాళ్ళు ఎవరిని పిలిపించలేదు. మా తరపున ఎంక్వైరీ చేస్తున్నారు కానీ బిడ్డ పోయిన బాధలో మేమేమున్నాం. ఎంక్వైరీలు మా దగ్గర నుంచి వెళ్తున్నాయి. నా బిడ్డ మీదే నిందేస్తున్నారు. మరి ఆ అమ్మాయి చేయకుండా ఆ అమ్మాయికి ఏం లేకుండా హాస్టల్లో ఉన్నది. హాస్టల్లోకి ఎప్పుడన్నా నా కొడుకు వెళ్ళాడేమో ఎంక్వైరీ చేయమనండి. వెళ్ళాడా, తీసుకెళ్ళాడా, ఎక్కడ తీసుకెళ్ళాడు, లేకపోతే అమ్మాయితో కన్నా కొడుకు దొరికాడేమో అడగారు కదా. ఎంక్వైరీ చేయండి అలాగనేసి. మేము వాళ్ళ తరపు నుంచి మాత్రం మాకు న్యాయం చేయట్లేదండి. మా ఉద్దేశ ప్రకారం అయితే న్యాయం చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ వెర్షిలోనే వెళ్ళిపోతున్నారు. ఎప్పటి నుంచి తెలుసు అంటే వీళ్ళకి పరిచయం ఎప్పటి నుంచి ఉంది? అంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళేనా వీళ్ళు? అలా ఏం లేదండి. ఈ మధ్య కాలం వాళ్ళ ఫ్యామిలీ కూడా హైదరాబాద్ లో ఉంటది కదండి. ఈ అబ్బాయి కూడా హైదరాబాద్ లోనే ఉంటాడా? లేదు, ఈ అబ్బాయి ఇక్కడ ఉంటాడండి. తణుకులో చదువుతున్నాడు అబ్బాయి. కాకినాడలో ఉండేవారు. ఇప్పుడు ఎవరైతే కార్తీక్ కనిపించిన రోజు నుంచి కూడా మీరు వెతకడం అయితే ప్రారంభించారు. ఆ అబ్బాయిని అడగలేదండి? ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు, ఆ అమ్మాయి కాల్ చేస్తుంది, ఎక్కువగా కాల్ చేస్తుంది, మాట్లాడుతున్నారని తెలిసిన తర్వాత మీకు అబ్బాయి మీద అనుమానం రాలేదు? నేనే స్వయంగా బుధవారం 7:30కి ఫోన్ చేస్తాను నేను కృష్ణ మేధన అబ్బాయికి. అరే ఇలా కార్తీక్ మీరు చూసారా, నైట్ ఏమైనా కనిపించడా మీకు అడిగితే లేచినా అసలు నాకు ఏం కనిపించలేదు, మీరు మా నాయుడు కనిపించలేని చెప్పేసి అన్నాడు. అలా కాదురా మేము కేసు పెడదాం ఉన్నాం, మళ్ళీ ఇష్యూ పెద్ద వద్దో చెప్పండి అంటే నాకు అసలు తెలియదు, పెట్టుకుంటే కేసు పెట్టుకోండి అని చెప్పేసి చెప్పాడండి. అయితే ఇప్పుడు ఏంటంటే కేవలం ఏంటంటే అబ్బాయి తప్పు కింద చూపిస్తున్నారు మాకు. అబ్బాయిదే తప్పు కింద చూపిస్తున్నారు. అబ్బాయి ఎన్నిసార్లు ఫోన్ చేశాడని కౌంట్ చెప్తున్నారు తప్ప మాకు అమ్మాయి ఎన్నిసార్లు చేస్తుందో మాకు చెప్పట్లేదండి. అబ్బాయి తప్పు కిందే భావిస్తున్నాం మేము. ఒక అబ్బాయి చనిపోయి మేము బాధలో ఉంటే మళ్ళీ మాకు అబ్బాయి తప్పు అని చెప్పేసి మాకు చెప్తున్నారు. ఏం కోరుకుంటున్నారు అంటే ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. న్యాయం కోరుకుంటున్నామండి. ఏదైనా ఎటువంటి న్యాయం ఆడికి శిక్ష పడాలండి. ఆడికి శిక్ష, బయటకు రాకూడదు, శిక్ష పడాలండి అందరికీ. వాళ్ళందరికీ శిక్ష పడాలండి. ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలి. వాళ్ళు మళ్ళీ బయటకు వస్తే ఇలాంటి ఘోరాలు ఇంకెన్నో చేయొచ్చు. ఈ రోజు నా కొడుకు అవచ్చు, రేపు పొద్దున ఇంకొకటి కొడుకు అవుతాడు. ఏ కుటుంబం అన్న కుటుంబమే. నా బాధ ఇంకొకరికి జరగకూడదు. ఇప్పుడు నాకు ఇలాంటి బాధ నా శత్రువు కూడా జరగకూడదు. సో ఖచ్చితంగా వాళ్ళందరినీ తీయాలి. ఆ అమ్మాయి ఈ సిఐ గారి దగ్గర ఎవడైతే వాళ్ళ అన్నయ్య చెప్తున్నాడో తప్పు చేశాడు మా అబ్బాయి అని చెప్తున్నాడు కదా, ఆ అమ్మాయి పేరు, ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేయలేదు ఇప్పుడు వరకు. నా కొడుకు తప్పు అని చెప్పి రాస్తున్నారు. ఎందుకని ఎంక్వైరీ చేయలేదు సీఏ గారు ఇప్పుడు వరకును? ఈనాడు ఇలా ఎందుకు రాశారు? ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? వాళ్ళకి నా కొడుకు తప్పు అని స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? సీఏ గారు ఇచ్చారా, లేదా నేను ఇచ్చానా, ఇంకెవరు ఇచ్చారు? ఎవరిని ఒప్పందం లేకుండా ఎలా రాస్తారు వీళ్ళు? ఈ పేపర్ బయటకు రావాలి నాకు ఖచ్చితంగా, వీళ్ళు ఎవరన్నది కూడా. అతనికి 24వ తారీఖున రాత్రి తాను ఇంటి నుంచి బయటకు వెళ్ళడం అయితే మిస్సింగ్ కేసుగా అయితే వీళ్ళు ఫైల్ చేస్తారు. ఎందుకంటే ఆ రోజు రాత్రే ఇంట్లో ఏదో చిన్న డిస్కషన్ వల్ల కొడుకును మందలించడంతో ఇదే కారణంతో తను బయటకు వెళ్ళిపోయాడేమో, వస్తాడు అని ఎదురు చూసినప్పటికీ కూడా ఎంతకీ కొడుకు రాకపోవడంతో 20వ తారీఖున వీళ్ళు 26వ తారీఖున పోలీస్ స్టేషన్ కు వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఎవరైతే కార్తీక్ ని హత్య చేశారో తానే వచ్చి లొంగిపోయినట్లుగా చెబుతున్నారు. తన చెల్లెలతో ఎక్కువగా మాట్లాడుతున్నాడు, అందుకే ఈ ఘాతుకానికి పాల్పడ్డాను అంటూ కూడా తను చెప్పడం అయితే జరిగింది. అయితే కేసు పూర్వాపరాలు కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వీరైతే ఒకటే కోరుకుంటున్నారు, ఆ అమ్మాయి తప్పు లేకుండా నా కొడుకు ఒక్కడే ఇటువంటి పని చెయ్యడు కదా, తన హస్తం కూడా ఇందులో ఉంటుంది, ఎంక్వైరీలు ఇవన్నీ కూడా తేల్చాలి, మాకు న్యాయం చేయాలంటూ కూడా పేరెంట్స్ కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ.